సివిల్ సర్వీసెస్‌లో ఆప్షనల్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి? ఆప్షనల్ సెలక్షన్ అనేది మొత్తం సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ సిస్టమ్‌కి ఒక కీ రోల్ ప్లే చేస్తది. యూజువల్‌గా మనకి 2 రకాల పద్ధతులున్నాయి. ఒకటేమో డొమైన్ సబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసుకోవడం. 2 పాపులర్ సబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసుకోవడం. ఇక డొమైన్ సబ్జెక్టు, పాపులర్ సబ్జెక్టు 2 ఒకటైతే ఇంకా అదృష్టం. సో, ఈ పద్ధతి డొమైన్ సబ్జెక్ట్ అంటే ఏంటి? డొమైన్ సబ్జెక్ట్ అంటే మనం ఏదైతే గ్రాడ్యుయేషన్‌లో చదువుకోవడం జరిగిందో దాన్ని డొమైన్ సబ్జెక్ట్ అని పిలుస్తాం. సో, గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్ యూజువల్‌గా మనం ఆహ్ 2 రకాలుగా 3 సబ్జెక్ట్స్ ఉంటాయి జనరల్‌గా. ఒకటి సపోజ్ ఈ బీఏలో మీరు ఈపీపీ ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లాంటిది గాని, హెచ్ఈపీ హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ గాని ఇట్లా డొమైన్ సబ్జెక్ట్ ఉంటుంది. సో, ఇది గ్రాడ్యుయేట్ లెవెల్‌లో దీని మీద థరోగా సబ్జెక్ట్ స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇయి గాకుండా అంటే యూజువల్‌గా మనకి ఇంజినీరింగ్ చదివే వాళ్ళు కూడా ఆహ్, ఈ డొమైన్ సబ్జెక్ట్‌ని తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సివిల్ ఇంజినీరింగ్, లేకపోతే మెకానికల్ ఇంజినీరింగ్ ఇటువంటి సబ్జెక్ట్స్. ఇక పాపులర్ సబ్జెక్ట్ అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, జాగ్రఫీ, ఆంథ్రోపాలజీ, హిస్టరీ, అలాగే లిటరేచర్ సబ్జెక్టులుంటాయి. సో, ఈ లిటరేచర్ సబ్జెక్టులు అన్నప్పుడు మనకి యూజువల్‌గా తెలుగు లిటరేచర్, కన్నడ లిటరేచర్ ఇటువంటివి. సో, ఒక సబ్జెక్ట్ పాపులర్ ఎందుకవుతుంది? ఆప్షనల్ సబ్జెక్ట్ పాపులర్ ఎందుకవుతూ ఉంటుంది అంటే మనకి లిమిటెడ్ సిలబస్ ఉండడం కారణంగాను, అలాగే కంపల్సరీ కామన్ పేపర్స్ ఉంటాయి కదా! జనరల్ స్టడీస్ సబ్జెక్ట్‌లు. ఈ జనరల్ స్టడీస్ సబ్జెక్ట్‌లో చాలా కంపాటిబిలిటీ ఉండడం వలన, అలాగే వీటికి కోచింగ్ విస్తృతంగా అవైలబిలిటీ ఉండడం వల్ల, నెక్స్ట్ మెటీరియల్ బాగా విస్తృతంగా దొరకడం వల్ల, స్కోరింగ్ ఆప్షన్స్ అయి ఉండడం వల్ల ఇవి పాపులర్ సబ్జెక్ట్స్ అయి ఉంటాయి. ఎక్కువ మంది దీని ద్వారా సెలెక్ట్ అవుతూ ఉంటారనమాట. సో, దీనికి ఇటువంటి పాపులర్ సబ్జెక్ట్‌కి సిలబస్ ఏ స్థాయిలో ఉంటుంది అంటే ఒక ఆనర్స్ డిగ్రీ స్థాయిలో ఉంటుంది. అంటే ఆనర్స్ డిగ్రీ స్థాయిలో ఉండడం అంటే ఇది బ్యాచిలర్స్ డిగ్రీకి కొంచెం ఎక్కువ, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌కి కొంచెం తక్కువగాను ఉండేటటువంటిది. అంటే సపోజ్ సంథింగ్ లైక్ ఒక పీజీ ఫస్ట్ ఇయర్ లాంటి సిలబస్ అన్నమాట. సో, ఈ ఆనర్స్ డిగ్రీ లెవెల్‌లో చదవడం జరిగినప్పుడు అంటే దాంట్లో మీరు పూర్తి స్థాయిలో సబ్జెక్ట్ మీద కమాండ్ తెచ్చుకోవాలంటే కనీసం ఒక 4 నెలల పాటు 4 నెలల నుంచి ఒక 5 నెలలు పడుతుంది. కాబట్టి దాని ఆధారంగా మనం ఇక్కడ సబ్జెక్ట్‌ని సెలక్షన్ చేసుకోవాల్సుంటుంది. సో, ఇప్పుడు కొంతమంది అడుగుతున్నటువంటి క్వెషన్స్ చూద్దాం. యూపీఎస్సీలో మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉంటుందా? అంటే మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉంటుంది. స్కోరింగ్ సబ్జెక్టే. కాబట్టి మ్యాథ్స్ సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటిది మీరు ఈ మ్యాథ్స్ సబ్జెక్ట్‌కి సంబంధించినటువంటి స్టాండర్డ్ మాత్రం బ్యాచిలర్స్ డిగ్రీ లెవెల్‌లో ఉంటుంది. అండ్ ఆ స్థాయిలో గనక పరిపూర్ణంగా చేసుకోగలిగితే చాలా మంచిది. సో, ఈ హిస్టరీ సబ్జెక్ట్, హిస్టరీ గురించి కొంతమంది అడుగుతున్నారు. హిస్టరీ కూడా మంచి ఈ పాపులర్ సబ్జెక్ట్స్‌లో ఒకటి. అయితే ఈ మధ్య కాలంలో హిస్టరీ సెలక్షన్స్ కొంచెం తగ్గుతూ ఉన్నట్టుగా కనపడుతుంది. మరో యూట్యూబర్ అడుగుతున్నాడంటే పాలిటీ. సో, పాలిటీ సబ్జెక్ట్ అయితే డైరెక్ట్‌గా ఆప్షన్స్ ఉండదు. దీన్ని పిఎస్ఐఆర్ అని అంటాం. అంటే పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఈ పిఎస్ఐఆర్ సబ్జెక్ట్ ఉంటుంది. ఇది కూడా పాపులర్ సబ్జెక్ట్స్‌లో ఒకటి. అంటే ఓవరాల్‌గా మనం పాపులర్ సబ్జెక్ట్స్ చూసినప్పుడు
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, జాగ్రఫీ, హిస్టరీ, లిటరేచర్ సబ్జెక్ట్స్ అని చెప్పాను. ఆంథ్రోపాలజీ ఒకటి. సో 2016-17కి సంబంధించినటువంటి లేటెస్ట్ యూపీఎస్సీ రిపోర్ట్ 68వ రిపోర్ట్ చూస్తే గనక కొన్ని విషయాలు మనకు అర్థమవుతున్నాయి. దేశంలో అత్యధికంగా సెలెక్ట్ చేసుకోబడుతున్నటువంటి ఆప్షనల్ ఏదైనా ఉంది అంటే అది జాగ్రఫీ. ఆల్మోస్ట్ 3000కు మంది పైగా ఈ జాగ్రఫీ ఆప్షనల్ తోటి ఎగ్జామ్ రాస్తున్నారు. ఆ తర్వాత రెండో స్థానంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మూడో స్థానంలో సోషియాలజీ ఇవన్నీ. ఓవరాల్‌గా 84% పైగా స్టూడెంట్స్ యూజువల్‌గా మనకి ఈ హ్యుమానిటీస్ సబ్జెక్ట్స్‌నే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే హ్యుమానిటీస్ సబ్జెక్ట్స్ అంటే ఇంక్లూడింగ్ ఈ సోషియాలజీ, జాగ్రఫీ, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్ ఇటువంటి సబ్జెక్ట్‌లే. So somebody was asking about Kannada literature. Kannada literature is also a popular literature, popular optional. ఆల్మోస్ట్ 8% వరకు దీనికి టాప్ సక్సెస్ రేషియో అవుతాయి. నెక్స్ట్ public administration. Public administration is the second largest optional selected by the candidates according to the 68th report of the UPSC. అంటే టాప్ 3 సబ్జెక్ట్స్‌లో మనకి ఉన్నటువంటివి ఫస్ట్ జాగ్రఫీ, తర్వాత పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మూడోదేమో సోషియాలజీ అన్నమాట. అండ్ కాబట్టి స్టూడెంట్ సోషియాలజీ గాని, లేకపోతే జాగ్రఫీ గాని అయితే ఇక్కడ మరి గమనించాల్సినటువంటి మరో అంశం, ఈ రిపోర్ట్‌లో ఉన్నటువంటి మరో అంశం ఏంటి అంటే జాగ్రఫీ హైయెస్ట్ రేట్ ఆఫ్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్ సెలక్షన్ చేసుకోవడంలో ఎక్కువ ఉంది గానీ, బట్ పర్సెంటేజ్ ఆఫ్ సెలక్షన్స్ అయితే కొంచెం తక్కువే ఉన్నాయి. ఉదాహరణకి అదే మరి రెండో లెవెల్‌లో ఉన్నటువంటి 1500 పైగా అభ్యర్థులు ఎలెక్ట్ చేసుకున్నటువంటి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చూస్తే ఆల్మోస్ట్ 15% స్టూడెంట్స్, 15% సెలక్షన్స్ దీని నుంచి ఉన్నాయి. అఫ్‌కోర్స్ మనకి మెడిసిన్ నుంచి హైయెస్ట్ పర్సెంటేజ్ సక్సెస్ రేషియో ఉంది. మెడికల్ సబ్జెక్ట్ అయితే కేవలం మనం డాక్టర్ చదివిన వాళ్ళు మాత్రమే తీసుకుంటుంటారు. అండ్ మరో క్వెషన్, ఆంథ్రోపాలజీ ఆప్షనల్‌కి ఎంపీసీ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారా? ఇట్స్ ఎ గుడ్ క్వెషన్. ఎందుకంటే ఏ నేపథ్యం ఉన్నప్పటికీ కూడా, అంటే ఎలాంటి గ్రాడ్యుయేషన్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా, ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా, బీఎస్సీ, ఎంపీసీ అయినా లేకపోతే బీకామ్ చదివినా, బీఏ చదివినా, ఏ సబ్జెక్ట్‌తో మీరు ఏం చదివారు అనే దాంతో సంబంధం లేకుండా ఎవరైనా సరే ఏ ఆప్షనల్ అయినా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఎంపీసీ అయినా, ఇంజినీరింగ్ అయినా మనకి యూజువల్‌గా సెలెక్ట్ చేసుకునేటటువంటి ఆప్షనల్స్ 87% మంది క్యాండిడేట్స్ సెలెక్ట్ చేసుకునేటటువంటి ఆప్షన్‌లు అయితే మాత్రం ఈ హ్యుమానిటీస్ సబ్జెక్ట్సే. సో, ఇక్కడ గమనించాల్సినటువంటి మరో అంశం ఈ రిపోర్ట్‌లో 68th రిపోర్ట్‌లో ఉన్నటువంటి యూపీఎస్సీ రిపోర్ట్‌లో ఉన్నటువంటి మరో అంశం ఏంటి అంటే గత 20 సంవత్సరాల్లో ఎక్కువ మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ నుంచి వస్తున్నారు కాబట్టి 57.9% వరకు సెలక్షన్స్ ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళే సెలెక్ట్ అవుతున్నారు. నెక్స్ట్ హైయెస్ట్ ఏమో హ్యుమానిటీస్ బ్యాక్‌గ్రౌండ్. అంటే ఆల్మోస్ట్ 30% వరకు హ్యుమానిటీస్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు, అంటే బీఏ ఇలాంటివి చదువుకున్నటువంటి వాళ్ళు సెలెక్ట్ అవుతున్నారు. అంటే ఇంజినీరింగ్ ఎక్కువ ఎందుకు సెలెక్ట్ అవుతున్నారంటే బేసిక్ రీజన్ ఇది లాస్ట్ 15-20 ఇయర్స్‌లో, అంటే పర్టిక్యులర్‌గా మనకి 1991 తర్వాత ఒక 5 ఇయర్స్ నుంచి అంటే ఆల్మోస్ట్ 1991లో ప్రవేశపెట్టినటువంటి లిబరలైజేషన్ కారణంగా 5 ఇయర్స్ తర్వాత అంటే అరౌండ్ 96, 97 నుంచి ఎక్కువగా గ్రాడ్యుయేట్లు అందరూ కూడా ఈ ఇంజినీరింగ్ వైపే మొగ్గు చూపడం జరుగుతుంది. కాబట్టి ఈ 15-20 ఇయర్స్‌లో ఎక్కువ మంది ఇంజినీరింగ్ చదివిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కనుక నేచురల్‌గా ఆ సెలక్షన్ ఎక్కువుంది. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి మరో అంశం ఏంటి అంటే ఈ సబ్జెక్ట్ క్రాస్ సెలక్షన్ అనేది ఎక్కువగా కనపడతాం. సబ్జెక్ట్ క్రాస్ సెలక్షన్ అంటే చదవడం ఇంజినీరింగ్ చదివినా గానీ, వాళ్ళు మళ్ళీ ఆప్షనల్ సెలక్షన్‌కి వచ్చేటప్పటికి 87% మంది ఈ హ్యుమానిటీస్ బ్యాక్‌గ్రౌండ్‌కి సంబంధించినటువంటి ఆప్షనల్సే చదవడం జరుగుతూ ఉంటుంది. కనుక స్టూడెంట్ ఈ పాపులర్ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ మొగ్గు చూపడం జరుగుతుంది. మరో క్వెషన్ చూసుకుంటే తెలుగు లిటరేచర్. సో, తెలుగు లిటరేచర్‌కి సంబంధించినటువంటి సెలక్షన్ ఎలా ఉండాలనేది.
లాస్ట్ ఈ 68th యూపీఎస్సీ రిపోర్ట్ ప్రకారం ఆల్మోస్ట్ 160 మంది తెలుగు లిటరేచర్ తోటి మెయిన్స్ ఎగ్జామ్ రాస్తే, 7 వరకు దీనికి సెలెక్ట్ అయ్యారు. మెయిన్స్ ఎగ్జామ్‌కి సెలెక్ట్ అయ్యారు. అంటే మెయిన్స్ ఎగ్జామ్‌లో సెలెక్ట్ అవ్వడం, తర్వాత ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవ్వడం, ఫైనల్‌గా ర్యాంక్ సంపాదించడం అనేది 7 వరకు సంపాదించడం జరిగింది. అంటే ఇది లెస్ దెన్ అరౌండ్ 8% వరకు మాత్రమే ఈ తెలుగు లిటరేచర్‌కి సంబంధించినటువంటి సెలక్షన్స్ ఉన్నాయి. అంటే గత 2, 3 సంవత్సరాలుగా కూడా మీరు అబ్జర్వ్ చేస్తే తెలుగు లిటరేచర్ నుంచి సెలెక్ట్ అయ్యే వాళ్ళ సంఖ్య కొంచెం తగ్గుతూనే ఉంది. ఆహ్, పర్టిక్యులర్‌గా ఓసీ జాబితాలో ఎక్కువ మంది తెలుగు లిటరేచర్ అభ్యర్థులు కనపడడం కొంచెం తక్కువగా ఉంది. సో, ఇది తెలుగు లిటరేచర్ చదవడం ఈజీయే, అర్థం చేసుకోవడం ఈజీయే. కానీ మనకి కంపాటబిలిటీ విత్ జనరల్ స్టడీస్ అనేది చాలా తక్కువగా ఉంది. సో, జనరల్ స్టడీస్‌కి ఎప్పుడైతే కంపాటబిలిటీ తక్కువగా ఉంటూ ఉందో ఆటోమేటిక్‌గా దాని నుంచి ఆహ్, ప్రిపరేషన్ బర్డెన్ అనేటటువంటిది పెరుగుతుంది. కనుక సెలక్షన్ పాసిబిలిటీస్ కూడా పెరుగుతాయి, తగ్గిపోతా ఉంటాయి. అండ్ ఈ యూపీఎస్సీ రిపోర్ట్‌లో చూపించినటువంటి నిబంధనలు, ఈ ఫ్యాక్ట్స్ ప్రకారం ఈ 160లో 8 మంది మాత్రమే ఫైనల్ సెలక్షన్ వచ్చారు. బట్ దీంట్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనకి సబ్జెక్ట్ వినగానే అర్థమవుతుంది, చదవగానే అర్థమవుతుంది. స్వయంగా నోట్స్ తయారు చేసుకోవడం ఈజీ. ఆహ్, దే ఆర్ సేయింగ్ దట్ ఆప్షనల్ మే బి రిమూవ్డ్ ఫ్రమ్ యూపీఎస్సీ బై 2022. హూ ఆర్ సేయింగ్? అంటే ఓన్లీ ద క్యాండిడేట్స్ ఆర్ సేయింగ్. అంటే అభ్యర్థులు లేకపోతే కోచింగ్ సంస్థల్లో ఉండేటటువంటి వాళ్ళు మాత్రమే యూపీఎస్సీ నుంచి 2020 ఇది ఆల్మోస్ట్ ఈ రూమర్ అనేది 2015 నుంచి ఉన్నటువంటి రూమర్ ఇది. సో, ఇప్పటిదాకా అయితే ఆఫ్‌కోర్స్ యూపీఎస్సీ అపాయింట్ చేసినటువంటి కొన్ని కమిటీలు కూడా ఉదాహరణకి బాస్వాన్ కమిటీ గతంలో రెండో పాలనా సంస్కరణ సంఘం అంటే సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్. అంతకన్నా ముందు అలగ్ కమిటీ వీళ్ళందరూ కూడా ఆప్షనల్ విధానాన్ని తొలగించాలని చెప్పారు. సో, దానికి అనుగుణంగానే 2 ఆప్షనల్స్ ఉన్నదాన్ని 13, 14 నుంచి సింగిల్ ఆప్షనల్‌గా మార్చారు. అండ్ ఈ సింగిల్ ఆప్షన్ కూడా తీసేస్తారని చెప్పి 2015 నుంచి పుకారు నడుస్తుంది. సో, ఎవ్రీ ఇయర్ ఈ పుకారు కంటిన్యూ అవుతూనే ఉంది. యూపీఎస్సీ అయితే ఇప్పటిదాకా దానికి సంబంధించినటువంటి ఎటువంటి క్లారిఫికేషన్ ఇవ్వలేదు. కాబట్టి ఆహ్, ఈ పుకారుని నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ఈ ఆప్షన్‌లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని దానికి అనుగుణంగా ప్రిపరేషన్ పెట్టుకోండి. ఆప్షనల్ సెలక్షన్ అనేది ఎలా ఉండాలి అంటే, జనరల్ స్టడీస్‌కి మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే దాన్ని బట్టి ఈ ఆప్షనల్ సెలక్షన్ అనేది ఉండాలి. ఎక్కువ మంది ఎవరు ఏ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నారనే దాన్ని బట్టి ఉండాలి. అండ్ ఇందాక చెప్పినట్టుగా యూపీఎస్సీ రిపోర్ట్ ప్రకారం ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకునేటటువంటిది అండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సెలెక్ట్ అవ్వాలి. అంటే ఆ సబ్జెక్ట్‌లో సక్సెస్ అవ్వాలి. ఆ సక్సెస్ రేషియోని బట్టి మనం ఈ జాగ్రఫీ గాని, సోషియాలజీ గాని, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ గాని సెలెక్ట్ చేసుకోవచ్చు. స్పెసిఫిక్ బుక్స్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌కి చదవాల్సినటువంటి పుస్తకాలు బుక్స్ లిస్ట్ ఏంటి అంటే, ఒకటి మనకి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆహ్, బై సాధన అండ్ శర్మ అనే ఒక పుస్తకం ఉంది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పబ్లిక్ అఫైర్స్ ఆహ్, అనే ఒక పుస్తకం ఒకటుంది. అండ్ అలాగే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆహ్, ఫాదియా అండ్ ఫాదియా అనే ఒక పుస్తకం ఉంది. అంటే చాలా పుస్తకాలు ఉంటూ ఉంటాయి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌కి సుమారుగా ఒక 20 రకాల పుస్తకాలున్నాయి. బట్ 2 పుస్తకాలు మాత్రమే చదవండి. ఒకటేమో పేపర్ 1 కోసం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బై ఫాదియా అండ్ ఫాదియా ఇదొకటి. రెండోది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బై ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ సెకండ్ పేపర్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ బై ఫాదియా అండ్ ఫాదియా. అంటే పేపర్ 1కి, పేపర్ 2కి రెండిటికి కూడా ఫాదియా అండ్ ఫాదియా పుస్తకం సరిపోతుంది. అంటే పేపర్ 1కి ఒక సెపరేట్ బుక్ ఉంది. పేపర్ 2కి ఒక సెపరేట్ బుక్ ఉంది. అయితే దీంట్లో భాగంగా చాలామంది ఈవెన్ ఐజేపీఏ ఆర్టికల్స్ చదవాలని అడుగుతుంటారు. ఐజేపీఏ ఆర్టికల్స్ చదవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇది క్వార్టర్లీ జర్నల్ ఇది ఐజేపీఏ ఇండియన్ జర్నల్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది. ఈ క్వార్టర్లీ జర్నల్‌లో ఒక్కో దాంట్లో ఆల్మోస్ట్ ఒక 20, 30 ఆర్టికల్స్ ఉంటాయి. అండ్ 4 పుస్తకాల్లో అంటే సంవత్సరంలో 4 బుక్స్ వస్తే 4 20, 30 ఆర్టికల్స్ అయితే 100 ఆర్టికల్స్ పైగా ఉంటాయి. వాటిని అర్థం చేసుకోవడం కూడా కొంచెం కష్టమే. కనుక వాటిని చదవాల్సిన అవసరం లేదు. హిందూ పేపర్‌లో వస్తున్నటువంటి లేకపోతే తెలుగు మీడియం అయితే ఈనాడు పేపర్‌లో వస్తున్నటువంటి ఎడిటోరియల్స్‌ని రెగ్యులర్‌గా చదువుతుంటే సరిపోతుంది. బేసిక్స్ కన్ఫైన్ అయ్యి
ఆ బేసిక్స్ కన్ఫైన్ అయ్యి, ఆ బేసిక్స్‌కి సంబంధించినటువంటి అంశాలు చదువుతూ ఉంటే సరిపోతుంది. సో, సో అలాగే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది 10% రిజర్వేషన్ అప్లికబిలిటీ ఉంటుంది. యూపీఎస్‌సి సిలబస్ ఎప్పుడు చేంజ్ చేయొచ్చు. యూపీఎస్‌సి సిలబస్ పలానా రోజున చేంజ్ చేయాలి అనేటటువంటి నిబంధనలేమి లేవు. ఎప్పుడంటే అప్పుడు యూపీఎస్‌సి సిలబస్ చేంజ్ చేయొచ్చు. 5 ఇయర్స్‌కోసారి జరగొచ్చు. లేకపోతే 10 ఇయర్స్‌కోసారి జరగకపోవచ్చు కూడా. 2007, 8లో చివరిసారిగా యూపీఎస్‌సి సిలబస్ చేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇప్పటిదాకా ఈ మెయిన్ సిలబస్ అయితే ఇప్పటిదాకా చేంజ్ చేయలేదు. సో, న్యూ బ్యాచ్ ఫర్ డైరెక్ట్ ఐఏఎస్ స్టార్టింగ్ ఫర్ 2021 ఆస్పిరెంట్స్. సో, 2020-21 ఆస్పిరెంట్స్ జూన్ 4 నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ గురించి ఎల్లుండ అంటే ఈరోజు సెకండ్, థర్డ్, ఫోర్త్‌న మీకు యూట్యూబ్ లైవ్‌లో రత్నాకర్ సార్ పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ గురించి విస్తృతమైనటువంటి వివరణ ఇవ్వడం జరుగుతుంది. అలాగే రేపు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ గురించి అది ఏ పుస్తకాలు చదవాలి అనేటటువంటి ఒక డిస్కషన్ పెట్టడం జరుగుతుంది నేను. అలాగే సో, డిగ్రీ నుంచి కూడా సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయితే ఎలా ఉంటుందని చెప్పి ఒక క్వెషన్ అడుగుతున్నారు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి సివిల్స్ ప్రిపేర్ అవ్వడం అనేది చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి. రీజన్ ఏంటి అంటే మనకి ఈ ఇందాక చెప్పిన 68th యూపీఎస్‌సి రిపోర్ట్ ప్రకారం యూజువల్‌గా ఎక్కువ మంది అంటే ఒక 30% వరకు ఆహ్, సెలక్షన్ అయ్యేటటువంటి అభ్యర్థుల జాబితా చూసినప్పుడు హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ సెలక్షన్ అనేది మనకి యూజువల్‌గా 26, 27 ఏజ్‌లో వస్తుంది. అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత డిగ్రీ సపోజ్ 21 సంవత్సరాలుగా అయిపోతుంటే 26, 27 సంవత్సరాలకు గాని సెలక్షన్ అవ్వడం లేదు. అంటే ఆల్‌మోస్ట్ డిగ్రీ తర్వాత 5, 6 ఇయర్స్ వేస్ట్ అవుతూ ఉంది. ఈ పరిస్థితి చూసినప్పుడు నాకు అర్థమైందేంటి అంటే డిగ్రీతో పాటే సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయితే అంటే డిగ్రీ అయిపోయిన వాళ్ళు 21వ సంవత్సరం అయిపోయాక ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు. స్టార్ట్ చేసి సిలబస్ అవగాహన చేసుకోవడానికి, ఎగ్జామ్ గురించి అవగాహన చేసుకోవడానికి, ఒక అటెంప్ట్ ఇవ్వడానికి మొత్తం 3, 4 ఏళ్ళు పడతా ఉంది. సో, ఈ 3, 4 ఇయర్స్ డిగ్రీ తర్వాత వేస్ట్ చేసే బదులు, అంటే డిగ్రీ తర్వాత స్పెండ్ చేసే బదులు, డిగ్రీతో పాటుగానే ప్రిపరేషన్ అనేది పెట్టుకోవడం జరిగితే ఆహ్, ఆహ్, ఒకవైపు డిగ్రీ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకొక వైపు సివిల్స్ ప్రిపరేషన్ కంప్లీట్ అవుతుంది. ఫైనల్ ఇయర్‌కి వచ్చేటప్పటికి సమగ్రంగా జనరల్ స్టడీస్ తర్వాత కాబట్టి ఫస్ట్ ఇయర్ నుంచి బేసిక్స్ తోటి స్టార్ట్ చేయాలి. అంటే ఫస్ట్ ఇయర్‌లో ఉదాహరణకి ప్రిలిమ్స్‌కి సంబంధించిన ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలన్నీ చదివేయాలి. న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అలాగే యోజన, కురుక్షేత్ర లాంటి మ్యాగజైన్స్ చదవడం అలవాటు చేసుకోవాలి. ఈ సెకండ్ ఇయర్‌కి వచ్చేటప్పటికి మెయిన్స్‌కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ పెట్టుకోవాలి. ఇక ఫైనల్ ఇయర్‌లో ఆప్షనల్ సబ్జెక్టు సెకండ్ ఇయర్‌లో మిగిలిపోయినటువంటి మెయిన్ సబ్జెక్టులు కొన్ని కంప్లీట్ చేసుకోవాలి. అండ్ డిగ్రీ అయిపోగానే అపియర్ అయితే ఫస్ట్ అటెంప్ట్‌లోనే మనకి సా సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. సో, దీనికి అనుగుణంగానే 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీలో మనకి రాజమండ్రిలోను, తర్వాత శంషాబాద్‌లోను ఒక ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం. అంటే మనకి ఇంటర్మీడియేట్ నుంచి అయితే ఒక 5 ఇయర్స్ ప్రోగ్రాము, డిగ్రీ నుంచి అయితే 3 ఇయర్స్ ప్రోగ్రాము. ఇది ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. సో, డిగ్రీలో ఫస్ట్ ఇయర్‌లో అకాడమిక్స్‌తో పాటు మరోవైపు సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా ఉంటూ ఉంటుంది. సో, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్‌కి వచ్చేటప్పటికల్లా మొత్తం సిలబస్ ప్రిపరేషన్ కంప్లీట్ అవ్వడం. దాని తర్వాత ఆహ్, ఫైనల్ లెగ్‌లో అంటే డిగ్రీ తర్వాత ఒక 1 ఇయర్ పాటు ఏదైతే మనకి ఆహ్, ఎగ్జామ్ అయ్యే ఇయర్‌లో ఫైనల్ లెగ్‌లో మొత్తం కాంప్రిహెన్సివ్‌గా ఆప్షనల్‌తో సహా రైటింగ్ ప్రాక్టీసు, అలాగే టెస్ట్ ప్రాక్టీస్ ఇవన్నీ ఉంటాయి. ఆహ్, అగ్రికల్చరల్ ఆప్షనల్ అనే దాని గురించి అడుగుతున్నారు. అగ్రికల్చరల్ ఆప్షనల్ యూజువల్‌గా బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళు పెట్టుకుంటుంటారు. దీనికి కూడా సెలక్షన్ పాసిబిలిటీస్ బాగానే ఉన్నాయి. అలాగే తెలుగు లిటరేచర్ తీసుకుంటే పోయెమ్స్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందా? అంటే ఉంటుంది. కొన్ని పోయెమ్స్ గుర్తుపెట్టుకోవాలి. వాటికి సంబంధించినటువంటి ఆహ్, అర్థం, తాత్పర్యం అలాగే ఇంటర్ప్రిటేషన్
వ్యాఖ్యానాలు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కొంచెం బట్టి పట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సో, బీఎస్ డిగ్రీ స్టడీ చదివిన వాళ్ళకి బెస్ట్ ఆప్షన్‌లు ఏంటి అని చెప్పి అడగడం జరుగుతుంది. అండ్ డిగ్రీ మీరు ఎనీ హ్యుమానిటీ సబ్జెక్ట్ పెట్టుకోండి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ లేకపోతే పొలిటికల్ సైన్స్ వీటిల్లో ఏదో ఒక సబ్జెక్ట్ అయితే బెస్ట్. మరో స్టూడెంట్ ఐఎమ్ స్టడీయింగ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ యాజ్ ఎకనామిక్స్ స్టూడెంట్. హౌ కెన్ స్టార్ట్ మై ప్రిపరేషన్ ఫర్ ఎకనామిక్స్ ఆప్షనల్? సో యాస్ ఫార్ యాస్ పాసిబుల్ అవాయిడ్ ఎకనామిక్స్ యాజ్ అన్ ఆప్షనల్ బికాస్ దీనికి ఎకనామిక్స్ యాజ్ అన్ ఆప్షనల్ ఇస్ ఎ వెరీ ఛాలెంజింగ్ వన్. కొంచెం టఫ్‌గా ఉంటుంది. అండ్ కాబట్టి ఎకనామిక్స్ బదులుగా మీరు ఇప్పుడు చెప్తున్నట్టుగా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లేకపోతే పొలిటికల్ సైన్స్, హిస్టరీ, ఆంథ్రోపాలజీ ఇటువంటి సబ్జెక్టులు పెట్టుకోవడం బెటర్. ఎకనామిక్స్ అనేది ఎంకరేజింగ్ కాదు. సెలక్షన్స్ అయితే పెద్దగా లేవు. కెన్ వి ఎక్స్‌పెక్ట్ క్వెషన్స్ ఫ్రమ్ అవర్ ఆప్షనల్ ఇన్ ఇంటర్వ్యూ? డెఫినెట్లీ దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ. అంటే 100% అయితే చెప్పలేం. ఇంటర్వ్యూలో కూడా ఆప్షనల్ సబ్జెక్ట్ మీద క్వెషన్స్ అడిగే అవకాశం ఉంది. పర్టిక్యులర్‌గా ఎప్పుడైతే మీ డొమైన్ సబ్జెక్టు, ఆప్షనల్ సబ్జెక్టు ఒకటే అయ్యి ఉంటుందో అప్పుడైతే ఖచ్చితంగా అడుగుతారు. లేకపోతే అయినా సపోజ్ ఇంటర్వ్యూ బోర్డ్‌లో గనక ఆహ్, ఏదైనా ఒక సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ ఉండి, ఆ సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ మీ ఆప్షన్‌కి సంబంధించిన వాడై ఉంటే ఆప్షనల్ క్వెషన్ మీద క్వెషన్స్ అడుగుతారు. బేసిక్స్ మీద మాత్రమే ఈ ఆప్షనల్ క్వెషన్స్ ఉంటాయి. ఎందుకంటే మీకు ఆప్షనల్ మీద ఉన్నటువంటి పరిపూర్ణ పరిజ్ఞానాన్ని ఆల్రెడీ టెస్ట్ చేయడం జరిగింది మెయిన్స్‌లో గనక. ఈ బేసిక్స్, అప్లికేషన్, కాంటెంపరరీ సిట్యుయేషన్‌లో దీన్ని ఎలా అప్లై చేస్తాం అన్నట్టుగా విధంగా క్వెషన్స్ ఉంటుంటాయి. అలాగే సార్ ఈస్ దేర్ ఎనీ యాప్స్ ఫర్ ఎన్‌సీఈఆర్‌టీ? సో, ఎన్‌సీఈఆర్‌టీ వెబ్‌సైట్ ఉంది ఒకటి. స్వయంగా ఎన్‌సీఈఆర్‌టీలోనే ఒక వెబ్‌సైట్ ఉంది. అక్కడి నుంచి ఉచితంగా ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అదే విధంగా కృష్ణ ప్రదీప్ ఐఏఎస్ 21st సెంచరీ సంబంధించినటువంటి యాప్ ఉంది. యాప్‌లో కూడా మీకు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంది. మీరు గూగుల్ ప్లే స్టోర్‌లో కృష్ణ ప్రదీప్ 21st సెంచరీ ఐఏఎస్ అని టైప్ చేస్తే యూ కెన్ డౌన్‌లోడ్ ఈ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల మెటీరియల్ అంతా కూడా దాంట్లో అందుబాటులో ఉంది. బీటెక్ స్టూడెంట్స్ వాట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ద బీటెక్ స్టూడెంట్స్? ఇందాక చెప్పాను ఆల్రెడీ 57% ఆఫ్ ది క్యాండిడేట్స్ హు ఆర్ సెలెక్టెడ్ బై ది యూపీఎస్సీ ఆర్ ఫ్రమ్ ద బీటెక్ బ్యాక్‌గ్రౌండ్ అండ్ 87% ఆఫ్ ది ఆప్షనల్ సెలెక్టెడ్ బై ది క్యాండిడేట్స్ ఈస్ హ్యుమానిటీస్ ఆప్షనల్. అంటే ఈ క్రాస్ సెలక్షన్ ఆఫ్ ది ఆప్షనల్స్ అనేది విస్తృతంగా కనపడుతుంది. కాబట్టి బీటెక్ స్టూడెంట్స్ హ్యుమానిటీస్ సబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసుకోవడం బెటర్. ఒకవేళ మీరు ఏ ఐఐటీలోనో గనక చదివి ఉంటే ఇంజినీరింగ్ సబ్జెక్టులు సజెస్ట్ చేయొచ్చు. బట్ ఐఐటీ కాకుండా మామూలుగా స్టేట్ లెవెల్‌లో ఉండేటటువంటి ఆహ్, నో ఇంజినీరింగ్ కాలేజెస్‌లో గనక చదివితే ఖచ్చితంగా ఐ విల్ సజెస్ట్ యూ ఓన్లీ హ్యుమానిటీస్ సబ్జెక్ట్స్ లైక్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ. అలాగే ఫర్ ఐఎఫ్ఎస్ సెలెక్టింగ్ పిఎస్ఐఆర్ ఆప్షనల్ వాస్ గుడ్. పిఎస్ఐఆర్ ఇఫ్ యెస్ వాట్ ఆర్ ద బుక్స్ ప్రిఫర్డ్? పిఎస్ఐఆర్ ఆప్షనల్ అనేది ఆల్మోస్ట్ ఒక 8% వరకు దీనికి సక్సెస్ రేట్ ఉంది. కాబట్టి ఇది ఆల్మోస్ట్ దేశంలోనే ఫోర్త్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆర్ సెలెక్టింగ్ ది పిఎస్ఐఆర్. సో, ఈ పిఎస్ఐఆర్‌కి సంబంధించి రత్నాకర్ సార్ మీకు డే ఆఫ్టర్ టుమారో దీని మీద ఒక అవగాహన ఏర్పాటు చేయడం జరుగుతుంది. దెన్ సార్ ఇంజినీరింగ్ ఆప్షనల్ బెస్ట్ ఆర్ నాట్? Engineering optional, I will suggest you, provided you have studied in an ఐఐటీ కాలేజ్, ఐఐటీ యూనివర్సిటీ. అంటే ఐఐటీలో చదివితేనే ఇంజినీరింగ్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇంజినీరింగ్ సబ్జెక్ట్‌లో ఆప్షన్‌లు గనుక సెలెక్ట్ చేసుకోవడం జరిగితే దాంట్లో ఉండేటటువంటి క్వెషన్ కాంప్లెక్సిటీ అనేది సాధారణమైనటువంటి ఇంజినీరింగ్ కాలేజీలో చదివిన వాళ్ళకి కష్టమైనటువంటి పరిస్థితి. కాబట్టి బీటెక్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళకి కూడా హ్యుమానిటీ సబ్జెక్ట్స్ చాలా సెలెక్ట్ చేసుకోవడం మంచిది. ఇంజినీరింగ్ స్టూడెంట్ తెలుగు బ్యాక్‌గ్రౌండ్ స్టూడెంట్స్‌కి మీరిచ్చే సజెషన్స్ ఏంటి? సో, ఇప్పటిదాకా చెప్పినట్టుగా ఇంజినీరింగ్ స్టూడెంట్ షుడ్ సెలెక్ట్ ఓన్లీ ద హ్యుమానిటీ సబ్జెక్ట్స్, పబ్లిక్ ఆర్ పొలిటికల్ సైన్స్ ఆర్ సోషియాలజీ, ఆంథ్రోపాలజీ.
తెలుగు బ్యాక్‌గ్రౌండ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఏ సబ్జెక్ట్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. తెలుగు బ్యాక్‌గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు తెలుగు మీడియంలో కూడా పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ పుస్తకాలు విస్తృతంగా మనకి తెలుగు అకాడమీలో లభిస్తూ ఉన్నాయి. ఆ సబ్జెక్ట్‌లు గనక పర్ఫెక్ట్‌గా లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ చదవడం జరిగితే చాలు. సైకాలజీ ఆప్షనల్స్ బుక్స్. సైకాలజీ ఈస్ గుడ్ సబ్జెక్ట్. ఆప్షనల్ ఈ సైకాలజీ ఆప్షనల్ కూడా మంచి స్కోరింగ్ ఆప్షనల్‌గానే ఉంటుంది. సక్సెస్ రేట్ అధికంగా ఉన్నటువంటి సబ్జెక్టులో ఇది కూడా ఒక ఆప్షనల్. యూపీఎస్‌సి ఇస్ దేర్ ఎనీ బెస్ట్ మ్యాగజైన్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్? సో మీరు ప్రిలిమ్స్‌కి, మెయిన్స్‌కి కలిపి యోజన, కురుక్షేత్ర చదవడం బెటర్. అలాగే kpias.comలో అనేటటువంటి మా వెబ్‌సైట్‌లో కూడా మీకు ప్రతిరోజు ప్రిలిమ్స్, మెయిన్స్‌కి సంబంధించినటువంటి రోజువారీ కరెంట్ అఫైర్స్ అప్‌లోడ్ చేస్తూ ఉన్నాం. అదే విధంగా మా యూట్యూబ్ స్టూడియోలో కూడా యూట్యూబ్‌లో కూడా ప్రతిరోజు కరెంట్ ఇష్యూస్ మీద ఏదో ఒక వీడియో అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. సో magazine is available online from our magazine for our website. హౌ టు గెట్ మ్యాగజైన్ అని ఆన్‌లైన్ అని అడుగుతున్నారు. మా వెబ్‌సైట్‌లో ప్రతి నెల డైలీ ఈ రోజువారీ పెట్టేటటువంటి కరెంట్ అఫైర్స్ తోటే పాటుగానే మంత్లీ మ్యాగజైన్ కూడా అప్‌లోడ్ చేస్తున్నాం. సత్యనారాయణ ఈస్ ఆస్కింగ్ సోషియాలజీ వర్సెస్ ఆంథ్రోపాలజీ విచ్ ఈస్ ప్రిఫరబుల్? ఈ 2 సబ్జెక్టులలో మనకి సోషియాలజీ సబ్జెక్టు ప్రిఫరబుల్ అని నేను భావిస్తున్నాను. రీజన్ ఏంటి అంటే సోషియాలజీ వల్ల మీకు జనరల్ స్టడీస్‌కే కంపాటబిలిటీ ఎక్కువ. ఆంథ్రోపాలజీ కన్నా ఎక్కువ కంపాటబిలిటీ జీఎస్‌కి ఉంది. కాబట్టి సోషియాలజీ సెలక్షన్ చేసుకుంటే మీకు జీఎస్ మెయిన్స్‌లో చాలా సబ్జెక్టులు కవర్ అవుతాయి. ఇంక్లూడింగ్ ఎథిక్స్‌తో సహా కవర్ అవుతుంది. అదే విధంగా జనరల్ ఎస్సే రైటింగ్ ప్రాక్టీస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సోషియాలజీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్ళు జనరల్ ఎస్సే ఈజీగా రాయగలుగుతున్నారు. ఎక్కువ స్కోరింగ్ చేయగలుగుతున్నారు జనరల్ ఎస్సేలో. కంప్యూటర్ బ్యాక్‌గ్రౌండ్ స్టూడెంట్స్ ఉన్నా కానీ మీరు హ్యుమానిటీస్ సెలెక్ట్ చేసుకోవడం మంచిది. శ్రీహరి విష్ణు ఈజ్ ఎనీ ఛాన్స్ ఫర్ పోస్ట్‌పోన్‌మెంట్ ఆఫ్ ద ప్రిలిమ్స్? ప్రస్తుతానికైతే యూపీఎస్‌సి నుంచి ఎటువంటి అనౌన్స్‌మెంట్స్ రాలేదు. బట్ పుకారైతే నడుస్తుంది. ఈ ప్రిలిమ్స్ పోస్ట్‌పోన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి. బట్ పోస్ట్‌పోన్‌మెంట్ గురించి ఆలోచించకుండా మీ యూజువల్ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూ ఉండండి. రీజన్ ఏంటి అంటే ఏప్రిల్ 15కి లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత ఆల్మోస్ట్ మీకు ఇంకా 1½ మంత్ టైమ్ ఉంటుంది కాబట్టి సో యూపీఎస్‌సి ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించడానికి ఎటువంటి ఆటంకం ఉండకపోవచ్చు. ఆప్షనల్ రెడీమేడ్ మెటీరియల్ సబ్జెక్ట్స్. సో రెడీమేడ్ మెటీరియల్ సబ్జెక్ట్స్ అనేవి మీకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో ఉంది, పొలిటికల్ సైన్స్‌లో ఉంటుంది, తర్వాత సోషియాలజీలో ఉంది, ఆంథ్రోపాలజీలో ఉంది, హిస్టరీకి ఉంది. Next, best newspaper in English for UPSC preparation. As usual, everybody says that best newspaper for the English UPSC preparation is the Hindu paper. And ఈ మధ్యన మనకి ఈవెన్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కూడా మంచి ఆర్టికల్సే వస్తున్నాయి. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కూడా చదవండి. హిందూ గాని, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గాని, 2 గాని వీలైతే 2 గాని ఏదైనా మంచిదే. తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసం ఈ న్యూస్ పేపర్ అంటే ఈనాడు చదవండి చాలు. ఎక్కువ చదవాల్సినటువంటి అవసరం లేదు. Is there any compatibility with psychology and GS papers? Only one GS paper has a compatibility with psychology, that is ethics. Ethics, in the ethics paper you have 2 chapters which are having some compatibility with the psychology. One is attitude is one chapter and the other chapter is the emotional intelligence. And for the sake of these 2 chapters only, you don't have to choose psychology. You better go for the political science or public administration or sociology only. Anthropology has less syllabus comparing to economics, political science. So can we expect depth questions in the exam? So syllabus, anthropology syllabus when compared to the economics and political science is not less, because you can see almost 3 pages of syllabus in anthropology also. If you go by the size of the syllabus, if you look at the philosophy syllabus, it is only 2 lines. Only 2 sentences are there in the philosophy subject. So therefore,
You don't have to go by the length of the syllabus, size of the syllabus. Before selecting the option, what you need to do is whether the UPSC is selecting more number of candidates with this or not. So again, psychology is opted by very few number of people who are experts in that particular area rather than new to the subject. CSAT గురించి చెప్పండి సార్ అన్నట్టు. CSAT గురించి అంటే CSAT ఈజ్ ఓన్లీ క్వాలిఫైయింగ్ పేపర్. దీంట్లో 52% క్వశ్చన్స్ వరకు మనకి కాంప్రహెన్షన్ నుంచి వస్తాయి. అండ్ మిగతా 48% క్వశ్చన్స్ ఈ మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ ఈ ఏరియాస్ నుంచి వస్తాయి. ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్స్ అనేవి ఒక 2-3 మాత్రమే ఉంటాయి. అండ్ ఓన్లీ 33% టోటల్‌గా 33% మార్కులు తెచ్చుకుంటే చాలు. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్ సిలబస్ కంప్లీట్ చేయడానికి హౌ మెనీ డేస్ విల్ యూ టేక్ టు కంప్లీట్ ద సిలబస్? సిలబస్ కంప్లీట్ చేయడానికి థరోగా 5 to 6 months పడుతూ ఉంటుంది. ఎందుకంటే లైన్ టు లైన్ ప్రతి సిలబస్లో ఉన్నటువంటి ప్రతి లైన్, ప్రతి వర్డ్ కూడా తీసుకుని దాంట్లో వచ్చేటటువంటి కరెంట్ ఇష్యూస్ని కూడా అనుసంధానం చేసుకుంటూ టీచ్ చేయడం జరుగుతుంది కాబట్టి, నోట్స్ ఇస్తూ టీచ్ చేయడం జరుగుతుంది కాబట్టి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సిలబస్ కంప్లీట్ చేయడానికి 5-6 months అయితే టైం పడుతుంది. They are going to remove CSAT from UPSC. And as of now, there are no such official news about this. How much time taken to complete any optional subject? Optional subject ni complete చేయడానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఏ సబ్జెక్ట్ అయినా సరే మినిమం 5-6 months పడుతుంది. అంటే కొన్ని సబ్జెక్టులు టీచింగ్ అయితే 3-4 monthsలో అయిపోతుందేమో కానీ, బట్ చదివి దాని మీద ఒక అవగాహన తెచ్చుకొని రైటింగ్ ప్రాక్టీస్ చేసి కంప్లీట్ చేసుకోవడానికి అయితే 5-6 months పడుతుంది. అండ్ మళ్ళీ అడిషనల్ ప్రాక్టీస్ కోసం ఇంకో 3 నెలలనే వెచ్చించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే రైటింగ్ ప్రాక్టీస్ లేకుండా ఆప్షనల్ సబ్జెక్ట్ని కమాండ్ చేయలేము. సో ఎనీ లాక్డౌన్ సజెషన్స్ రిగార్డింగ్ ది ఆప్షనల్ సబ్జెక్ట్స్? లాక్డౌన్ సజెషన్స్ అంటే ఆప్షనల్ ప్రస్తుతానికైతే ప్రిలిమ్స్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. మెయిన్స్ మీద ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే May 31కి 99% ఎగ్జామ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రిలిమ్స్ ఫోకస్ చేయండి లాక్డౌన్ టైంలో. మెయిన్స్ సంబంధించినటువంటి ఆప్షన్ గురించి వెర్రీ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వర్సెస్ సోషియాలజీ అండ్ క్యాండిడేట్స్ ఉండాల్సిన లక్షణాలు ఫర్ సెలెక్టింగ్ అంటే మెమరీ, ఎక్స్ప్రెషన్, లైక్ వాయిస్. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది మీకు పేపర్ 1లో ఉన్నటువంటి కొన్ని సోషల్ ఇష్యూస్లోను, తర్వాత పేపర్ 2 మొత్తం అంటే ఆల్మోస్ట్ 200 మార్కులకు సంబంధించిన ఇండియన్ పాలిటీ, పేపర్ 3లో కొన్ని ఏరియాస్, తర్వాత పేపర్ 4లో ఆల్మోస్ట్ 4 చాప్టర్స్, అంటే ఎథిక్స్లో కూడా 4 చాప్టర్స్, ఒక జనరల్ ఎస్సే, ఇట్లా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. ఇక్కడ మెమరీ స్కిల్స్ అనేవి అన్ని ఆప్షన్స్కి కావాలి. బేసిక్ సబ్జెక్ట్ని మీరు గుర్తుపెట్టుకోకుండా అర్థం చేసుకోవడం అనేటటువంటిది ఇంపాసిబుల్. ఈ సోషియాలజీకి ఉన్నటువంటి అడ్వాంటేజ్ కూడా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి ఎంత అయితే కంపాటబిలిటీ జిఎస్లో ఉందో అంతే కంపాటబిలిటీ ఉంది. సోషియాలజీ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రెండిట్లో కూడా ఈక్వల్ అడ్వాంటేజెస్ మీరు చూడవచ్చు. సో వాట్ యూ మీన్ బై హ్యుమానిటీస్ ఇన్ యూపీఎస్సీ? అంటే ఈ హ్యుమానిటీస్ అంటే ఈ సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి సబ్జెక్టులే. అంటే ఈ పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తర్వాత ఈ సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, హిస్టరీ, జాగ్రఫీ, ఇవన్నిటిని కలిపి మనం హ్యుమానిటీ సబ్జెక్ట్స్ అని అంటుంటాం. అలాగే విచ్ సబ్జెక్ట్ ఈస్ బెటర్ అండ్ హై స్కోరింగ్ సబ్జెక్ట్? హైయెస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ అంటే ఇప్పటిదాకా చెప్పినట్టుగా స్టార్టింగ్లోనే చెప్పాను, పాపులర్ సబ్జెక్టులు, హ్యుమానిటీ సబ్జెక్టులు ఇవన్నీ కూడా హై స్కోరింగ్ సబ్జెక్టులే. తర్వాత ఎనీ సజెషన్ టు ఇంప్రూవ్ ఎస్సే రైటింగ్? ఎస్సే రైటింగ్ అని మీరు అన్నారు కాబట్టి ఎస్సే రైటింగ్లో ఇంప్రూవ్ చేసుకోవాలంటే రైటింగ్ చేయడమే. గతంలో అంటే అట్లీస్ట్ లాస్ట్ 3 yearsలో వచ్చినటువంటి ఎస్సే పేపర్లలో అంటే ఒక్కొక్క పేపర్లో మీకు కనీసం 8 క్వశ్చన్స్ ఉంటాయి. సో ప్రతి క్వశ్చన్కి ఆన్సర్స్ రాయండి. అంటే ఆల్మోస్ట్ ఒక 3 years క్వశ్చన్ తీసుకున్నా కానీ 3 into 8 or 6, అట్లీస్ట్ 3 into 6 అనుకుందాం. 18 questions, 18 to 20 questions కనుక మీరు ఆన్సర్ చేయగలిగితే ఆటోమేటిక్గా మీకు
రైటింగ్ స్కిల్స్ పెరుగుతాయి. అండ్ దాంతో పాటు మీరు చేయాల్సింది ఏంటంటే, న్యూస్ పేపర్స్‌లో వచ్చేటటువంటి ఎడిటోరియల్స్ మీద సమగ్రంగా అవగాహన పెంచుకొని ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ కలిగి ఉండడం. ఒక ఎస్సే రాయాలి అంటే దానికి మల్టిపుల్ డైమెన్షన్స్‌లో అవగాహన ఉండాలి. అంటే మల్టిపుల్ డైమెన్షన్స్‌లో అవగాహన ఉండడం అంటే, ఇప్పుడు సపోజ్ మనకి ప్రిలిమినరీలో జీఎస్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆ జీఎస్ సబ్జెక్ట్స్‌లో ఏ ఏ డైమెన్షన్స్ ఉన్నాయో, ఆ డైమెన్షన్స్ అన్నిటిలో కలిపి ఎస్సే రాయాల్సుంటుంది. అంటే డైమెన్షన్స్ ఏంటి? ఇప్పుడు జీఎస్ ప్రిలిమ్స్‌లో ఉన్నటువంటి సిలబస్ ఏంటి? కరెంట్ అఫైర్స్, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, గవర్నెన్స్, ఎ తర్వాత ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇట్లా ఒక 6 చాప్టర్స్, 7 చాప్టర్స్ ఉన్నాయి. సో, వీటన్నిటికి డైమెన్షన్స్ మనకి ఎస్సేలో కనపడాలి. అంటే ఉదాహరణకి ఎస్సేలో ప్రతి ఎస్సేకి ఒక 3 పార్ట్స్ ఉంటాయి. 3 పార్ట్స్ అంటే ఒక ఇంట్రడక్షన్ పార్ట్, అలాగే ఒక మెయిన్ పార్ట్, మెయిన్ బాడీ అని అంటాం. తర్వాత కంక్లూజన్. సో, ఈ 3 పార్ట్‌ల్లో ఏ విధంగా ఏ కంటెంట్ ఉండాలి. ఇప్పుడు ఇంట్రడక్షన్ ఉంది. ఇంట్రడక్షన్‌లో ఏం రాస్తామంటే ఏదైనా ఒక కొటేషన్‌తో స్టార్ట్ చేయొచ్చు. లేకపోతే ఒక కథతోటి స్టార్ట్ చేయొచ్చు. ఒక స్టోరీ తోటి. లేకపోతే ఏదైనా ఒక రీసెంట్ ఈవెంట్ తోటి స్టార్ట్ చేయొచ్చు. చేసిన తర్వాత మెయిన్ కంటెంట్‌కెళ్తాం. మెయిన్ కంటెంట్‌లో ఇప్పుడు చెప్పినటువంటి ప్రిలిమ్స్‌లో ఉన్న డైమెన్షన్ చెప్పాలి. మెయిన్ కంటెంట్‌లో ఆ సబ్జెక్ట్‌కి, ఆ టాపిక్‌కి సంబంధించినటువంటి హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్‌తో స్టార్ట్ చేయాలి. తర్వాత హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్ అయ్యాక ఒక జియోగ్రఫికల్ బ్యాక్‌గ్రౌండ్, ఒక ఎకనామిక్ బ్యాక్‌గ్రౌండ్, తర్వాత ఒక పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్, ఒక గవర్నెన్స్ బ్యాక్‌గ్రౌండ్, నెక్స్ట్ ఒక సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ బ్యాక్‌గ్రౌండ్, ఎకలాజికల్ బ్యాక్‌గ్రౌండ్, ఇట్లా అన్ని డైమెన్షన్స్ కవర్ అవుతాయి దాంట్లో. ఈ అంశాలన్నిటితో పాటు ఈ అంశాలన్నీ కూడా సమకాలీనమైనటువంటి అంశాలని రిఫ్లెక్ట్ చేసే విధంగా ఉండాలి. అంటే కరెంట్ అఫైర్స్. ఫస్ట్ చాప్టర్‌లో ఉండేటటువంటి కరెంట్ అఫైర్స్. సో, హిస్టారికల్, జియోగ్రఫికల్, పొలిటికల్, గవర్నెన్స్, తర్వాత సైంటిఫిక్, ఎకలాజికల్ అండ్ కాంటెంపరరీ ఓరియంటేషన్. ఈ అంశాలన్నిటిని రిఫ్లెక్ట్ చేసే విధంగా ఉంటే ఆ ఎస్సే బెస్ట్ ఎస్సే అవుతుంది. Another question. Could you please give tips to study Lakshmikant Polity? Lakshmikant Polity చదవడం అనేది సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ అందరికీ కంపల్సరీ. అండ్ దీనికి ఫస్ట్ మనం సిలబస్ ఏ విధంగా అయితే అందులో ఆ పుస్తకంలో ఏ విధంగా అయితే మనకి కంటెంట్స్ ఉన్నాయో ఆ కంటెంట్స్ వైజ్‌గా వెళ్ళాలి. అయితే ఈ కంటెంట్ వైజ్‌గా వెళ్ళేటప్పుడు ఫస్ట్ మీరు హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్ అని ఉంటుంది. ఆ హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్ అనేది చదవకండి. హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది చదవకండి. మరి దేనితో స్టార్ట్ చేయాలంటే ప్రియాంబుల్ తోటి స్టార్ట్ చేయాలి. సో, ప్రియాంబుల్‌లో మనకి ఒక పొలిటికల్ ఇష్యూస్‌కి సంబంధించినటువంటి ఫండమెంటల్ టాపిక్స్ అన్నీ ఉంటాయి కాబట్టి, ఆ ఫండమెంటల్స్ అన్నిటి మీద సమగ్రమైనటువంటి అవగాహన పెంచుకోవడం ద్వారా ప్రియాంబుల్ మీకు మెరుగైన కాన్సెప్చువల్ క్లారిటీ ఇవ్వడం జరుగుతుందనమాట. ఆ ప్రియాంబుల్ అయిపోయాక ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఉంటుంది. అది చదవండి. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్ చదవండి. తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్ చదవండి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ చదవండి. ఇవన్నీ కూడా సిటిజన్‌కి సంబంధించిన అంశాలు. అంటే ఓవరాల్‌గా పాలిటీని ప్రధానంగా 3 డైమెన్షన్‌లుగా డివైడ్ చేసుకుంటే సిటిజన్ రిలేటెడ్ ఇష్యూస్, గవర్నమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ అని ఉంటాయి. అండ్ మిస్‌సెలేనియస్ ఇష్యూస్. సిటిజన్ రిలేటెడ్ ఇష్యూస్‌లో మనకి ఈ ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఫండమెంటల్ డ్యూటీస్, సిటిజన్‌షిప్ రిలేటెడ్ ప్రొవిజన్స్ ఇవన్నీ ఉంటాయి. గవర్నమెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ తీసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్, సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఇవన్నీ ఉంటాయి. మిస్‌సెలేనియస్ అంటే ఇక సంథింగ్ లైక్ కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్, పొలిటికల్ ఇష్యూస్‌లో కరెంట్ రిలేటెడ్, నేషనల్ కమిషన్స్, వెల్ఫేర్ అడ్మినిస్ట్రేషన్ ఇటువంటి ఆస్పెక్ట్స్. ఇలా డివిజన్స్ చేసుకొని చదవడం అనేది పాలిటీ బుక్‌లో మనకి ఈజీగా అర్థమవుతుంది. How many days will complete Indian political service? Optional. Indian political science subject complete చేయడానికి it will take at least 4 to 5 months time. Sociology and public administration, which is most preferred to be chosen. So it depends upon your choice and your liking of the subject. First, you have to go through the question papers of both, and also the facts related to the selection of both the subjects.
అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ మోర్ కంపాటబిలిటీ టు ద జనరల్ స్టడీస్ వన్ కంపేర్ టు ద సోషియాలజీ. సో దేర్ఫోర్ ఇట్ ఈస్ ఐ ప్రిఫర్ బెటర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. So UPSC give more importance to good handwriting. I would say instead of good handwriting, you should say legible handwriting. UPSC gives priority to the legible handwriting. When you are writing, that must be easily legible. అంటే ఈజీగా అర్థమయ్యం, చదివేవాడికి అర్థం కావాలి. కాబట్టి మంచి హ్యాండ్ రైటింగ్, అద్భుతమైనటువంటి కాలిగ్రఫీ అవసరం లేదు. ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేటట్టుగా రాస్తే చాలు. అంటే కొంచెం పెద్ద అక్షరాలు, కొంచెం దూరంగా అక్షరాలు రాయడం, అండ్ ఒక వర్డ్కి ఇంకో వర్డ్కి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ మెయింటైన్ చేయడం, ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా. సో అలాగే మనం చిన్నప్పుడు ఈ ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు కర్సివ్ రైటింగ్ నేర్పించేవారు. ఒకవేళ మీ హ్యాండ్ రైటింగ్ కనుక సరిగ్గా లేకపోతే కర్సివ్ రైటింగ్ పుస్తకాలు 3 లెవెల్స్‌లో ఉంటాయి. ఆ 3 లెవెల్స్, 4 లెవెల్స్‌కి సంబంధించిన కర్సివ్ రైటింగ్ పుస్తకాలను ఒక 4 ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్‌లీ మీకు ఒక 1 వీక్‌లో మీరు రైటింగ్ ప్రాక్టీస్ ఇంప్రూవ్ అవుతుంది. హ్యాండ్ రైటింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఆంథ్రోపాలజీ comes under the humanities, and which books are best for the anthropology? సో ఆ హ్యుమానిటీస్ కేటగిరీలోనే ఆంథ్రోపాలజీ కూడా ఉంటుంది. How can we manage the time while writing the mains exam? Give me some suggestion to improve the handwriting. సో హ్యాండ్ రైటింగ్ సజెషన్స్ ఇప్పుడు ఇవ్వడం జరిగింది. హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే రాయాలి ఫస్ట్. రైటింగ్ ప్రాక్టీస్ దేంతో స్టార్ట్ చేయాలంటే ముందు కర్సివ్ బుక్స్ తోటి రైటింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. సో కర్సివ్ బుక్స్ కనీసం ఒక 3-4 కంప్లీట్ చేస్తే జస్ట్ ఒక 1 వీక్‌లో మీ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటు రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. రైటింగ్ ప్రాక్టీస్ అంటే ఇప్పుడు మనకి జీఎస్‌లో ఉదాహరణకి తీసుకుంటే ఒక్కొక్క పేపర్‌లో 20 క్వెషన్స్ ఉంటాయి. 20 క్వెషన్‌లు చదవడానికి మనకి 20 మినిట్స్ టైం పడుతుంది. 20-30 మినిట్స్ టైం పట్టొచ్చు. దాన్ని అర్థం చేసుకోవడానికి ఇంకో అరగంట పట్టొచ్చు. అంటే 1 అవర్ పాటు మనం ఏమి రాయం. మిగతా 2 గంటల్లో 20 క్వెషన్‌లకి ఆన్సర్ రాయడం అంటే యావరేజ్‌న ఒక్కో క్వెషన్‌కి 6-7 నిమిషాల్లో ఆన్సర్ పూర్తి చేయాలి. కాబట్టి ప్రతిరోజు కనీసం 5 క్వెషన్స్‌కి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది పెట్టుకోండి. అది జీఎస్‌లో 4 పేపర్‌లకి ఒక్కొక్కటి అండ్ ఆప్షనల్‌లో ఒకటి. ఇలా 5 పేపర్‌లకి ఒక్కొక్క క్వెషన్ కనీసం రాయడానికి పెట్టుకుంటే, టైం అలొకేట్ చేసుకుంటే, రైటింగ్ ప్రాక్టీస్ ఇంప్రూవ్ అవ్వడమే కాకుండా స్పీడ్ ఆఫ్ రైటింగ్ పెరుగుతుంది. స్పీడ్ ఆఫ్ రైటింగ్ ఈజ్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్, బట్ ఇట్ ఈస్ ఇన్ యువర్ మైండ్. అంటే మైండ్‌లో ఎంత వేగంగా థాట్స్ వస్తే హ్యాండ్ రైటింగ్ అంత స్పీడ్‌గా వెళ్తారు. తెలుగు మీడియం మెటీరియల్ లభ్యమయ్యే బెస్ట్ ఆప్షనల్. తెలుగు మీడియం మెటీరియల్ మీకు బెస్ట్ ఆప్షనల్ అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌కి ఉంది, పొలిటికల్ సైన్స్‌కి ఉంది, సోషియాలజీకి ఉంది. ఈ మూడిటికి కూడా తెలుగు అకాడమీ పుస్తకాలు, అలాగే ఓపెన్ యూనివర్సిటీ పుస్తకాలు విస్తృతంగా లభిస్తున్నాయి. Is there any best books for anthropology? Of course, there are a lot of best books for the anthropology. నదీమ్ హస్నైన్ రాసినటువంటి కొన్ని పుస్తకాలు ఉన్నాయి. ఆ నదీమ్ హస్నైన్ పుస్తకాలు చదవండి. మెయిన్స్‌లో మాక్సిమం కరెంట్ అఫైర్స్ ఇష్యూస్ మీద ఎక్కువ క్వెషన్స్ ఉంటున్నాయి. కరెక్టే. 70-80% వరకు క్వెషన్స్ మెయిన్స్‌లో కరెంట్ ఇష్యూస్ మీదే ఉంటాయి. ఓన్లీ మెయిన్స్ అనే కాదు, ప్రిలిమ్స్‌లో కూడా. బట్ తేడా ఏంటి అంటే ప్రిలిమ్స్ కరెంట్ అఫైర్స్ ఏమో బేసిక్ క్వెషన్స్ మీద ఆధారపడి ఉంటాయి. మెయిన్స్ క్వెషన్స్ ఏమో డిస్క్రిప్టివ్, అంటే దాంట్లో ఉన్నటువంటి ఆర్గ్యుమెంటేషన్ మీద ఆధారపడి ఉంటాయి. అంటే ఇప్పుడు సపోజ్ ఈ మధ్య కాలంలో మనకి బాగా కరెంట్ ఇష్యూగా ఉన్నటువంటి ఒక ఆస్పెక్ట్ ఏది అంటే సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్. సో ప్రిలిమ్స్‌లో దీని మీద సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద క్వెషన్ ఎలా ఉంటుంది అంటే, దాంట్లో ఏ అమెండ్మెంట్ అయితే చేయడం జరిగిందో ఆ అమెండ్మెంట్‌కి సంబంధించిన ఫండమెంటల్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడింగ్ సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడు చేయబడింది అనే క్వెషన్ ఉండొచ్చు. సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఒరిజినల్‌గా ఆ చట్టాన్ని చేసింది ఎప్పుడు? ఆర్ అదర్‌వైజ్ లేకపోతే సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్‌లో మినహాయించబడినటువంటి కమ్యూనిటీ ఏది? ఈ రకంగా ప్రిలిమ్స్ క్వెషన్స్ ఉంటాయి. బేసిక్ క్వెషన్, చట్టానికి సంబంధించిన అంశాలు. మెయిన్స్‌కెళ్ళేటప్పటికి సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వల్ల ఉన్న ప్రయోజనాలేంటి? ఆర్ నష్టాలేంటి? అనే క్వెషన్ అడగొచ్చు. అంటే ఆర్గ్యుమెంట్స్ ఫర్ అండ్ అగైన్స్ట్ ది సిటిజన్‌షిప్ అమెండ్మెంట్. ఇలా క్వెషన్ అడిగినప్పుడు దాన్ని డిస్క్రిప్టివ్‌గా రాయడం జరుగుతుంది. సో అక్కడేమో ప్రిలిమ్స్‌లోనేమో కరెంట్ ఇష్యూస్ అడుగుతారు. అక్కడిచ్చే క్వెషన్స్ ఏమో ఫోకస్ అంతా కూడా బేసిక్స్ మీద ఉంటది. మెయిన్స్ అదే కరెంట్ ఇష్యూ క్వెషన్స్ అడుగుతారు. ఫోకస్ ఇక్కడేమో ఆర్గ్యుమెంటేషన్ మీద ఉంటుంది. హౌ మెనీ డేస్ విల్ కంప్లీట్ ఇండియన్ పొలిటికల్ సైన్స్? 3 to 4 months అని చెప్పారు ఆల్రెడీ.
24 ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఫ్రమ్ విచ్ యూ కెన్ చూజ్ వన్. 24 ఆప్షనల్ కదా, ఆల్మోస్ట్ 56 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. అందులో 24 అనేది ఈ జనరల్ సబ్జెక్ట్స్, మిగతా అన్నీ కూడా లిటరేచర్ సబ్జెక్ట్స్. సో ఈ వీటిలో నుంచి మనం మోస్ట్ పాపులర్ సబ్జెక్టు, లేకపోతే మీరు డిగ్రీలో గనక ఏవైతే సబ్జెక్ట్ చదువుకున్నారో ఆ చదువుకున్నటువంటి సబ్జెక్ట్స్లో మోస్ట్ పాపులర్ సబ్జెక్ట్లో మీకు కమాండ్ ఉన్నటువంటి సబ్జెక్టు చూజ్ చేసుకోవచ్చు. సో ఈ 50 రకాల ఆప్షన్స్లో యూజువల్గా మనం పాపులర్ ఆప్షన్ చూజ్ చేసుకోవడం ఎక్కువ మంది అభ్యర్థులు చూస్తూ ఉన్నాం. సో అవి పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, లిటరేచర్. సో అలా ఇంకా ఏ క్వశ్చన్స్ ఉన్నా కానీ యూ కెన్ మెయిల్ మీ టు ఆప్షనల్కి సంబంధించి కానీ ఇక దేనికి సంబంధించిన కానీ మీ ఇన్స్టిట్యూట్లో ఫీజు ఎలా ఉంటుంది, ఫీ మొదలైన వివరాలకు సంబంధించి 8686233879 ఈ నెంబర్కి కాల్ చేయండి. మీకు మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్పడం జరుగుతుంది. సో that's all about this day after tomorrow we'll be having a special class about political science, and ఆ తర్వాత అంటే 5th రోజున మళ్ళీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్క్లూజివ్ ఆప్షనల్ మీద క్లాస్ ఉంటుంది. సో థ్యాంక్ యూ. Finally, last one question, an interesting question. How can we improve our analytical skills and thinking power to write the exam? Very good question. Manaki any question, any subject, any paper, అంటే జిఎస్లో ఉండేటటువంటి సుమారుగా 15 రకాల సబ్జెక్ట్స్ కానీ లేకపోతే ఆప్షనల్ సబ్జెక్ట్స్ కానీ మనకి అనలిటికల్ స్కిల్స్ కావాలి. సో ఈ అనలిటికల్ స్కిల్స్ సంపాదించుకోవాలంటే మనం ఎప్పుడైనా ఏదైనా చదివినప్పుడు ఆ చదివిన దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అంతా పూర్తిగా తెలుసుకోవాలి. అంటే బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసుకోవడం అంటే, ఇప్పుడు సపోజ్ COVID-19 గురించి ఒక విస్తృతమైనటువంటి ఒక ఇష్యూ జరుగుతుంది. సో ఈ COVID-19 సంబంధించినటువంటి అంశాలు గురించి ఎలా నేర్చుకోవాల్సి ఉంటుంది అంటే, దీని మీద ఒక జనరల్ ఎస్సే ఇస్తే ఏం రాయాలి, జనరల్ ఎస్సే కాదు, దీని మీద ఒక సోషాలజీలోనూ క్వశ్చన్ ఇవ్వచ్చు, లేకపోతే ఒక పబ్లిక్ హ్యాండ్లోనూ క్వశ్చన్ ఇవ్వచ్చు, పొలిటికల్ సైన్స్లోనూ క్వశ్చన్ ఇవ్వచ్చు, జిఎస్లో ఎక్కడైనా క్వశ్చన్ ఇవ్వచ్చు. అంటే సపోజ్ ఉదాహరణకి సోషాలజీలో క్వశ్చన్ ఎలా చేస్తారు అంటే, ద ఇంపాక్ట్ ఆఫ్ COVID-19 ఆన్ ద సోషల్ రిలేషన్స్, అంటే సామాజిక సంబంధాలపై దీని ప్రభావం ఎలా ఉంది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఇవ్వచ్చు అంటే, డిజాస్టర్ ఈ హెల్త్ డిజాస్టర్కి సంబంధించి మనకి పేపర్ 2లో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది, ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద క్వశ్చన్ ఇవ్వచ్చు. లేకపోతే జిఎస్లో పేపర్ 3లో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది, హెల్త్ డిజాస్టర్ మీద క్వశ్చన్ అడగచ్చు దీనికి లింక్ పెట్టి. ఎథిక్స్లో ఒక కేస్ స్టడీ ఇవ్వచ్చు, ఒక కలెక్టర్గా ఇటువంటి పరిస్థితుల్లో నువ్వేం చేస్తావు అనేటటువంటి కేస్ స్టడీ ఇవ్వచ్చు. కాబట్టి అక్రాస్ ఎనీ సబ్జెక్ట్ ఈ అంశాలని అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మన అవగాహన విశ్లేషణ కూడా అదే పద్ధతిలో ఉండాలి. అంటే సపోజ్ ఈ COVID-19 ఇట్స్ అ పాండమిక్ అండ్ ఇట్స్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. You start with the historical background. Then geographical expansion. To what extent it has a geographical expansion. Third, political conditions, the political action that is being taken. 4, governance action. 5, economic perspective. And what is the impact of this COVID-19 on the economic system in the country at the global level. Along science and technological developments with reference to the COVID. And environmental and ecological impact of the COVID. సో ఇవన్నీ పర్స్పెక్టివ్లో చదవడం జరిగితే ఒక అంశాన్ని, ఒక అనలిటికల్ అబిలిటీస్ అనేవి పెరుగుతాయి. థింకింగ్ స్కిల్స్ అనేవి పెంచుకోవడం ఎలాగా అనేది కూడా ఉంటుంది. ఈ అంశాలన్నిటి నేపథ్యంలో ఆలోచించడం జరిగినప్పుడు ఆటోమేటిక్గా థింకింగ్ స్కిల్ పెరుగుతాయి.
ఇంకో ఆస్పెక్ట్ ఏంటి అంటే థింకింగ్ స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకి అందరూ చూసేటటువంటి విషయాన్ని భిన్నంగా చూడాలి. లుకింగ్ ఎట్ ఎ పర్టిక్యులర్ ఇష్యూ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. అంటే ఇప్పుడు సపోజ్ కోవిడ్-19 ప్రతి ఒక్కరు నెగెటివ్ అప్రోచ్ తోటి చూస్తున్నారు. దీనివల్ల వచ్చిన మంచి ఏం జరిగింది అనేది కూడా మనం చూడగలగాలి. అంటే కోవిడ్-19 వల్ల ఏం మంచి జరిగింది? అంటే సోషల్ రిలేషన్ పెరిగినియి. తర్వాత ఫ్యామిలీలో ఎవరైతే కుటుంబ పెద్దలు ఆహ్, ఆఫీస్‌కెళ్ళడానికి, బిజినెస్ జేసుకోవడానికి ఎప్పుడు టైం ఇంటికి ఫ్యామిలీకి టైం కేటాయించట్లేదు. టైం కేటాయించడానికి అవకాశం ఏర్పడింది. ఆహ్, ఇలాంటి కొన్ని పాజిటివ్ యాస్పెక్ట్స్ అంటే లిక్కర్ ప్రొహిబిషన్ అయింది. గవర్నమెంట్ చేసినా గాని చేయలేనటువంటి పరిస్థితిలో. అలాగే ప్రాస్టిట్యూషన్ గణనీయంగా తగ్గిపోయింది. ఇటువంటి మంచివి కూడా జరిగినాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏదైతే నెగెటివ్‌గా చూస్తున్నారో దాన్ని పాజిటివ్‌గా చూడడం అలవాటు చేసుకోవాలి. ఇలా రివర్స్‌లో చూడడం జరగాలి. అలాగే ఏదైనా ఒక విషయాన్ని అందరూ మంచి అనే పరిస్థితిలో చూస్తున్నారనుకోండి, దాన్ని నెగెటివ్‌గా చూడడం నేర్చుకోవాలి. ఈ 2 రకాల అప్రోచెస్. రివర్స్ థింకింగ్ అంటే భిన్నంగా చూడడం, భిన్నంగా ఆలోచించడం, అందరూ ఆలోచించే దానికి వ్యతిరేకంగా. అంటే మీరు ఎవరైనా ఒక ఇష్యూ డిస్కస్ చేస్తున్నారనుకోండి, ఎదుటి వ్యక్తి చెప్పేదానికి ఖచ్చితంగా దానికి అపోజిట్ ఆర్గ్యుమెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. అది రావాలంటే ఏం చేయాలి అంటే, దానికన్నా ముందు చెప్పినటువంటి మల్టీ డైమెన్షనల్ యాటిట్యూడ్. అంటే హిస్టారికల్, జియోగ్రఫికల్, ఎకనామిక్, ఎన్విరాన్మెంటల్, పొలిటికల్, గవర్నెన్స్ ఓరియెంటెడ్ ఈ మల్టీ డైమెన్షనల్ యాటిట్యూడ్‌ని డెవలప్ చేసుకోవడం. దీనికి అపారమైనటువంటి, విస్తృతమైనటువంటి అధ్యయనం అవసరం. అంటే న్యూస్ పేపర్ చదవడం, బేసిక్ పుస్తకాలు చదవడం. అసలు సివిల్ సర్వీస్ ప్రిపరేషనే మనకి మల్టీ డైమెన్షనల్‌గా తయారు చేసేటటువంటి ప్రిపరేషన్. ఆప్షనల్ సబ్జెక్ట్ మోర్ సక్సెస్ ఫర్ యూపీఎస్సీ ఇది ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. So thank you very much. And day after tomorrow, there will be political science and international relations optional analysis. So I'm ending now.